అందరికీ నమస్కారం. వృషభరాశివారికి ఆగస్టు 25, 26, 27 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభ రాశివారు, మీరు భూమి అంత ఓర్పు ఉన్నవారు, పర్వతంలాంటి నిలకడ కలిగినవారు. మీ రాశి గుర్తు ఎద్దు. దాని అర్థం మొండితనం కాదు, అది మొక్కవోని దీక్షకు, అచంచలమైన పట్టుదలకు నిదర్శనం. కాని ఈ పట్టుదలే మీకు శాపంగా, ఈ ఓర్పే మీకు బలహీనతగా మారిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో కదూ. మీ జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎంతమందిని గుడ్డిగా నమ్మారు? మీ మంచితనాన్ని, మీ నిష్కల్మషమైన మనసును ఎంతమంది తమ స్వార్థానికి వాడుకున్నారు? మీరు ఎవరినైనా నమ్మితే మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారు. వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కాని తిరిగి మీకు ఏం లభించింది? వెన్నుపోట్లు, నమ్మకద్రోహాలు, తీరని అవమానాలు. మీకు అత్యంత ఆప్తులైన వారే, మీరు గుండెల్లో పెట్టుకున్న స్నేహితులే మీ వెనుక గోతులు తీశారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నారు. మీ సరళమైన స్వభావాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా మోసం చేశారు. మీకు గుర్తుందా? మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు, లేదా ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని ఎలా తప్పుదోవ పట్టించారో. ఇది నీవల్ల కాదు, నువ్వు చాలా నెమ్మదస్తుడివి, నీకు లోకం పోకడ తెలీదు అంటూ ఎన్ని రకాలుగా మిమ్మల్ని నిరుత్సాహపరిచారో. మీ ఓర్పును చేతగానితనంగా, మీ నిశ్శబ్దాన్ని భయంగా, మీ పట్టుదలను మొండితనంగా చిత్రీకరించారు. ఈ మాటలు పదునైన కత్తుల్లా మీ హృదయాన్ని గాయపరిచాయి. ఎన్నో రాత్రులు మీరు ఒంటరిగా కన్నీరు పెట్టుకున్నారు. నేను ఇంత మంచివాడిని అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆ దేవుడిని నిలదీశారు. మీ ఆత్మగౌరవం దెబ్బతిన్న ప్రతిసారీ ఈ ప్రపంచంలో బ్రతకడం నావల్ల కాదేమో అని కూడా మీకు అనిపించి ఉంటుంది. కుటుంబంలో కూడా అంతే. అందరి బాగోగులు చూసుకునే బాధ్యతను మీరు భుజాన వేసుకుంటారు. అందరూ సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటారు. కాని మీ సంతోషం గురించి, మీ ఇష్టాయిష్టాల గురించి పట్టించుకునేవారు ఎంతమంది? మీ త్యాగాలను గుర్తించేవారు ఎంతమంది? చాలాసార్లు మీ అభిప్రాయాలకు విలువే లేకుండా పోతుంది. మీ మాటను పెడచెవిన పెడతారు. మీరు పడుతున్న కష్టాన్ని గుర్తించకుండా పైగా మిమ్మల్నే నిందిస్తారు. ఈ అవమానాలు, ఈ నిర్లక్ష్యం మిమ్మల్ని లోలోపల దహించివేస్తుంది. కాని మీరు ఓ పర్వతల్లా అన్నింటినీ భరిస్తారు. ఎందుకంటే మీరు వృషభ రాశివారు. మీలో ఉన్న ఆ భూతత్వపు సహనం మిమ్మల్ని అలా నిలబెడుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఇబ్బందులు, ఈ అవమానాలు, ఈ మోసాలు ఇవన్నీ మీ బలహీనతకు చిహ్నాలా? కాదు, అస్సలు కాదు. ఇవి మీ అసాధారణమైన బలానికి నిలువుటద్దాలు. ఒక వజ్రం ఎన్నో సానలకు గురైన తర్వాతే ప్రకాశిస్తుంది. ఒక బంగారం అగ్నిలో కాలిన తర్వాతే స్వచ్ఛంగా మారుతుంది. అలాగే మీరు పడిన ప్రతి కష్టం, మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, మీరు పొందిన ప్రతి గాయం మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా, మరింత వివేకవంతులుగా తీర్చిదిద్దడానికి వచ్చిన పాఠాలు. ఆలోచించండి. ఆ నమ్మకద్రోహం జరగకపోయి ఉంటే మనుషుల్ని ఎలా అంచనా వేయాలో మీకు తెలిసేదా? ఆ కుట్ర జరగకపోయి ఉంటే మీ చుట్టూ ఉన్న ముసుగు మనుషుని మీరు గుర్తించగలిగేవారా? ఆర్థిక మోసం జరగకపోయి ఉంటే డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమయ్యేదా? ప్రతి ఎదురుదెబ్బ మీలోని యోధుడిని నిద్రలేపింది. ప్రతి అవమానం మీలో పట్టుదలను రెట్టింపు చేసింది. మిమ్మల్ని ఎవరైతే నెమ్మదస్తుడు అన్నారో వారికంటే ఉన్నతమైన స్థానానికి చేరాలనే కసిని మీలో రగిల్చింది. మీపై పడిన రాళ్లు పునాది రాళ్లుగా మారాయి. ఇప్పుడు అవకాశాల గురించి మాట్లాడుకుందాం. మీకు వచ్చే అవకాశాలు మిగతా వారిలా తలుపు తట్టిరావు. మీరు వాటిని సృష్టించుకోవాలి. మీకున్న అతిపెద్ద ఆయుధం మీ స్థిరత్వం. ఈ రోజుల్లో ప్రపంచం పరుగులు పెడుతోంది. అందరూ తక్షణ ఫలితాలను కోరుకుంటున్నారు. కాని మీరు అలా కాదు. మీరు ఒక మొక్కను నాటితే అది మహావృక్షం అయ్యేవరకు ఓపికగా నీళ్లు పోస్తారు. ఈ గుణమే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. మీరు ఒక పని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసేవరకు వదలరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అపజయాలు ఎదురైనా మీరు వెనకడుగు వేయరు. రియల్ ఎస్టేట్ అయినా, సొంత వ్యాపారం అయినా సరే, దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. అందరూ వదిలేసి వెళ్లిపోయిన తర్వాత కూడా మీరు అక్కడే నిలబడి విజయాన్ని అందుకుంటారు. మీ రాశి అధిపతి శుక్రుడు. ఆయన సౌందర్యానికి, కళలకు, విలాసాలకు అధిపతి. మీలో అద్భుతమైన కళాత్మక దృష్టి ఉంటుంది. సంగీతం, పెయింటింగ్, డిజైనింగ్, వంట చేయడం, తోటపని ఇలా ఏదో ఒక కళ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీ ఈ సృజనాత్మకతను బయటకు తీయండి. దాన్ని మీ వృత్తిగా మార్చుకోండి. ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్, జ్యువెలరీ, ఫుడ్ ఇండస్ట్రీ వంటి రంగాలలో మీరు అద్భుతాలు సృష్టించగలరు. మీ చేతితో చేసిన పనికి, మీ కళదృష్టికి తిరుగుండదు. మిమ్మల్ని ఒకసారి మోసం చేయొచ్చు. కాని మీ నిజాయితీని, మీ విశ్వసనీయతను ఎవరూ కాదనలేరు. బ్యాంకింగ్, ఫైనాన్స్,
అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాలలో మీలాంటి నమ్మకమైన వ్యక్తుల అవసరం ఎంతో ఉంది. మీ మాటంటే మాటే. ఈ ఒక్క లక్షణమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మొదట్లో నెమ్మదిగా ఉన్నా కాలక్రమేణా మీపై నమ్మకం పెరిగి పెద్ద పెద్ద బాధ్యతలు, అవకాశాలు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు భూతత్వ రాశి. మట్టికి, ప్రకృతికి మీరు చాలా దగ్గరగా ఉంటారు. వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వంటివి మీకు సహజంగా అబ్బే రంగాలు. భూమికి సంబంధించిన ఏ వ్యాపారంలోనైనా మీరు రాణిస్తారు. భూమాత మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు. ఇక మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. జరిగిన దానికి బాధపడటం ఆపండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని క్షమించేయండి. కాని మర్చిపోవద్దు, వారిని మీ జీవితం నుండి తొలగించేయండి. మిమ్మల్ని అవమానించిన వారికి మీ విజయంతో సమాధానం చెప్పండి. మీరు ఏడ్వడానికి పుట్టలేదు, ఏలడానికి పుట్టారు. మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు. మీరు ఒక శక్తి. మీ నిశ్శబ్దం బలహీనత కాదు, అది తుఫానుకు ముందు ఉండే ప్రశాంతత. మీ సహనం పెరికితనం కాదు, అది సరైన సమయం కోసం వేచి చూసే వ్యూహం. మీలో నిద్రాణమై ఉన్న ఆ వృషభాన్ని తట్టిలేపండి. మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. చిన్న చిన్న అడుగులతోనే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. కాని వెనక్కి మాత్రం చూడకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సామర్థ్యాన్ని గుర్తించండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు, మీకు మీరు తప్ప. మీరు ఒక మహావృక్షం లాంటివారు. ఎన్నో గాలివానలను తట్టుకుని, ఎన్నో పిడుగులను భరించి నిలబడ్డారు. ఇప్పుడు మీ నీడలో ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చే సమయం వచ్చింది. మీ ఫలాలను ఈ ప్రపంచానికి పంచే సమయం వచ్చింది. గుర్తుంచుకోండి, వృషభ రాశివారు మీరు ఓడిపోవడానికి పుట్టలేదు. మీరు శాశ్వతంగా నిలిచిపోయే సామ్రాజ్యాలను నిర్మించడానికి పుట్టారు. ఈ ప్రపంచం మీకోసం, మీ విజయం కోసం ఎదురుచూస్తోంది. వెళ్ళి దాన్ని అందుకోండి. మీ ప్రస్థానం ఇప్పుడు మొదలైంది. వృషభరాశివారికి ఆగస్టు 25, 26, 27 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ గ్రహ సంచారాలు మనకు దారి చూపే దీపాలు మాత్రమే. ఆ వెలుగులో మీ ప్రయాణాన్ని ఎలా సాగించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆగస్ట్ 25 సోమవారం. ఈ రోజు మీకు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. మీలో ఒక రకమైన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజు ఒక వరంలాంటిది. మీ మాటతీరు, మీరు చేసే పనులలోని స్పష్టతపై అధికారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎప్పటినుంచో మీరు చెప్పాలనుకున్న ఒక కొత్త ఆలోచనను ప్రెజెంట్ చేయడానికి ఇది సరైన సమయం. మీ సహోద్యోగులు కూడా మీకు మద్దతుగా నిలుస్తారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ రోజు మీకు పెద్ద ఆస్తిగా మారతాయి. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్, కన్సల్టింగ్ వంటి రంగాలలో ఉన్నవారు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వామ్యులతో చర్చలు జరపడానికి, మీ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయడానికి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. మీ ధైర్యం, మీ ప్రయత్నశీలత మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా చూస్తే ధన ప్రవాహానికి ఎలాంటి డోకా ఉండదు. కుటుంబం కోసం, మీ సంతోషం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. అనుకోని విధాలుగా కూడా కొంత డబ్బు చేతికి అందే అవకాశముంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ మాటలతో కుటుంబ సభ్యులను ఆనందపరుస్తారు. ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. వారితో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం లేదా సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. అయితే ఇంటికి, ఆస్తులకు సంబంధించిన విషయాలలో కొంచెం అశాంతిగా అనిపించవచ్చు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి శ్రద్ధ అవసరం. మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఆరోగ్యపరంగా మీరు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. కాని కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టే అవకాశముంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. వివాహిత జంటలకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ప్రేమ, శృంగారం మీ బంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల పెరుగుతాయి. చదువుపై శ్రద్ధ పెట్టి, కష్టపడితే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రేమికులకు ఈ రోజు ఎంతో మధురమైనది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. మీ మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి ప్రేమ వెల్లివిరుస్తుంది. మీలో ఉన్న సృజనాత్మకత మీ ప్రేమ జీవితానికి కొత్త రంగులు అద్దుతుంది. ఆగస్ట్ 26 మంగళవారం. నిన్నటి ఉత్సాహం ఈ రోజు కూడా కొనసాగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనులను ఎంతో వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ఒక బృందాన్ని నడిపించే అవకాశం మీకు లభించవచ్చు. మీ ధైర్యసాహసాలు, మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. మీ పనితీరుతో అందరి మన్ననలు పొందుతారు. వ్యాపారస్తులు ఈ రోజు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. మార్కెట్లో మీ పోటీదారులను అధిగమించడానికి కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. మీ వ్యాపారానికి సంబంధించి స్వల్ప దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాటివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మీ పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నిన్నటిలాగే ఈ రోజు కూడా ధనలాభం స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో మీరు ముందుంటారు. మీ వాక్చాతుర్యం ఆర్థిక వ్యవహారాల్లో మీకు విజయాన్ని అందిస్తుంది.
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. వారి చదువు, వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వారి ప్రతిభను చూసి గర్వపడతారు. ఇంట్లో కొన్ని శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. మీ సలహాలకు, సూచనలకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. పని ఒత్తిడి, మానసిక ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహితులకు ఈ రోజు కూడా అనుకూలంగానే ఉంటుంది. మీ భాగస్వామికి సమయం కేటాయించండి. వారి భావాలను, ఇష్టాలను గౌరవించండి. చిన్న చిన్న విషయాలకు వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. మీ ప్రేమను, ఆప్యాయతను మాటల ద్వారా, చేతల ద్వారా తెలియజేయండి. విద్యార్థులకు నిన్నటిలాగే ఈ రోజు కూడా చదువుపై పూర్తి శ్రద్ధ ఉంటుంది. మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కలిసొచ్చే కాలం. ప్రేమికుల మధ్య అనుబంధం మరింత తీవ్రమవుతుంది. మీ మధ్య అభిరుచులు, ఆసక్తులు కలవడం వల్ల ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అయితే మీలోని భావోద్వేగాల తీవ్రత కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్ధలకు దారితీయవచ్చు. కాబట్టి ఓపికతో వ్యవహరించడం ముఖ్యం. ఆగస్టు 27 బుధవారం. ఈ 3 రోజుల ప్రయాణంలో చివరి రోజైన ఈ రోజు మీరు సంపాదించుకున్న ఆత్మవిశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు మీ కృషికి తగిన గుర్తింపు లభించే సమయం ఆసనమైంది. ప్రమోషన్లు లేదా జీతాల పెంపు గురించి శుభవార్తలు వినవచ్చు. మీ కమ్యూనికేషన్, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ మీకు ఉన్నత స్థాయికి చేర్చడంలో సహాయపడతాయి. మీ ఆలోచనా విధానం వినూత్నంగా ఉంటుంది. ఇది మీ కెరీర్కు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో స్థిరత్వాన్ని చూస్తారు. గత 2 రోజులుగా మీరు పడిన కష్టానికి ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందు క్షుణ్ణంగా ఆలోచించడం మంచిది. మీ మాటతీరుతో, తెలివితేటలతో ఆర్థికంగా లాభపడతారు. కుటుంబం నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత దోహదపడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ వాక్చాతుర్యంతో, హాస్యచతురతతో ఇంట్లోని వారిని నవ్విస్తారు. కుటుంబంతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంతత, సామరస్యం నెలకొంటాయి. అయితే మీ వ్యక్తిగత సంతోషం కోసం, మానసిక శాంతి కోసం మీరు కొంత ఏకాంతాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక చింతన వైపు మనసు మళ్లుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. శక్తి స్థాయిలు బాగుంటాయి. మీలోని సృజనాత్మకతను బయటపెట్టే పనులలో పాల్గొనడం వల్ల మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉంటారు. వివాహిత జంటలు తమ బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. మీ భాగస్వామితో మీకున్న అవగాహన మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. కలిసి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల స్పష్టతతో ఉంటారు. మీ గురువుల నుండి, పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు పరీక్షలలో రాణించడానికి సహాయపడుతుంది. ప్రేమికులు తమ సంబంధంలో ఒక స్థిరత్వాన్ని, భద్రతను కోరుకుంటారు. కేవలం భావోద్వేగాలకే కాకుండా ఆచరణాత్మక విషయాల గురించి కూడా మాట్లాడుకుంటారు. మీ బంధం పట్ల మీకు మరింత నమ్మకం కలుగుతుంది. మొత్తమీద వృషభ రాశివారికి ఈ 3 రోజులు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తీసుకువస్తున్నాయి. మీ ప్రయత్నాలు, మీ కమ్యూనికేషన్, మీ సృజనాత్మకత మీకు విజయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా ఇది ఒక మంచి సమయం. ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను మీ ఆత్మవిశ్వాసంతో అధిగమించండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. విజయమీదే. ఇక వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.